అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం అంకమరావు గారు. నమస్తే శ్రీని గారు. మీకు ఐకాన్ యాజమాన్యానికి వీక్షకులందరూ కూడా ముందుగా నా నమస్కారం. ధన్యవాదాలు సార్. సార్ ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఇక త్వరలో షెడ్యూల్ రాబోతుందని ఉంది. ఇంకో 2 వీక్స్లో షెడ్యూల్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలందరూ. సో జనసేన టీడీపీ కూటమిలో 99 సీట్లు, అందులో టీడీపీ తరఫున 94 సీట్లు అనౌన్స్ చేశారు. చూస్తూ ఉంటే కులాల పరంగా, అలాగే వయసు పరంగా, లేదా చదువు పరంగా చాలా సమతుల్యం పాటించినట్టుగా ఉంది. చాలా బ్యాలెన్స్డ్గా రిపోర్ట్ రిలీజ్ చేసినట్టుగా ఉంది. ఎలా చూడొచ్చు అంటారు? దీనిపైన మీ విశ్లేషణ చెప్పండి సార్. కులాల పరంగా చూసినా, లేదంటే చదువు పరంగా చూసినా, వయసు పరంగా చూసినా మీ విశ్లేషణ చెప్పండి సార్, మీకు తెలిసినంత. అంటే ఇక్కడ ఒకటండి, చాలా స్పష్టంగా మనకు అర్థమైపోయింది ఏంటంటే విద్యార్హతల్ని, గుణగణాలని పరిగణలోకి తీసుకున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇందుట్లో ఐఏఎస్ ప్రతిపాడు నియోజకవర్గం ఎస్సీకి సంబంధించినటువంటి బోర్ల రామాంజనేయులు గారు అనే ఆయన ఐఏఎస్ పిహెచ్డి చేసిన వాళ్ళు 2 ఉన్నారండి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు 30 మంది ఉన్నారండి. అలాగే వైద్యులు 3 ఉన్నారండి. గ్రాడ్యుయేట్స్ 63 మంది ఉన్నారండి. అంటే ఇక్కడ వాళ్ళ యొక్క ఉన్నత భావాలకు సంబంధించి చదువు, సాంప్రదాయాలు, సంస్కృతికి మేళవింపుగానే ఈ యొక్క నిన్న వచ్చినటువంటి 99 మంది అభ్యర్థుల్ని చూసుకోవచ్చండి. ఇక వయసు పరంగా కూడా చూసుకున్నా కూడా శ్రీని గారు మనకి 33 దీంట్లో చూసుకుంటే 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు మాత్రం 2 ఉన్నారండి. 36 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలకు మధ్య 22 మంది ఉన్నారండి. 46 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య 55 మంది ఉన్నారండి. 61 సంవత్సరం నుంచి 75 సంవత్సరాల మధ్య 20 మంది ఉన్నారండి. మొత్తంగా కలిపి 99 మందిగా చూసుకుంటా ఉంటే ఇది పరిస్థితి. ఇక కులాల పరంగా, మతాల పరంగా అనేది కనుక మనం బేరీజు వేసుకోకూడదు. కానీ ఈరోజు ఎన్నికల క్షేత్రంలో అయినా సరే అక్కడ కూడా సమతుల్యం పాటించుకుంటూ ఈరోజు 17 మంది రెడ్డి సామాజిక వర్గానికి కూడా పెద్దపీట వేయడం కూడా జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో. మొట్టమొదటి నుంచి కూడా ఇది మిగిలిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏ రోజు కూడా ఏ కులాన్ని తెలుగుదేశం పార్టీ దూరం చేసుకోలేదు అని చెప్పని ఏ కులాన్ని కూడా నెత్తి మీద పెట్టుకోలేదండి. కానీ ఒక కుల ముద్ర వేసి తెలుగుదేశం పార్టీని వాళ్ళు ఎట్లా లబ్ధి పొందుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు మరి వీళ్ళు ప్రకటించిన దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏ కులానికి, ఏ మతానికి, ఎవరికి ఎలా ఇచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉందండి. ఇక్కడ మనకు చూసుకుంటా ఉంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలని ఇప్పుడు 99 మాత్రమే ప్రకటించారు. ఇంకా 76 నియోజకవర్గాలు ప్రకటించాల్సి ఉంది. సంపూర్ణంగా ఇప్పుడు వరకు చాలా తృప్తికరంగా ఉంది. 3, 4 బీసీలకి తగ్గినాయి అని చెప్పనే వాదన వినపడతా ఉంది. కొంతవరకు అదే నిజం కూడా కావచ్చు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి గెలుపు గుర్రాలనే ప్రామాణికంగా ఇంతవరకు ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ నిర్వహించిన విధంగా 1,33,000 మంది పైచిలుకు ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి అభ్యర్థులు ఎవరైతే బాగుంటారు అని చెప్పని వాళ్ళ అభిప్రాయం మేరకు మాత్రమే ఈ అభ్యర్థులను ప్రకటించారనేది నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలాగే వివిధ వర్గాల వారు కూడా చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఇది మంచి సాంప్రదాయమే. అంటే ప్రజల్లో అత్యధికులు ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళనే తీసుకోవడం కూడా జరిగింది. ఇక ఇక్కడ చూసుకుంటా ఉంటే అభ్యర్థుల యొక్క గుణగణాలే కాకుండా వాళ్ళ యొక్క పోరాట పటిమ కూడా చూసుకుంటా ఉంటే ఈరోజు ప్రజలతో మమేకమైపోయి ముఖ్యంగా 24 మంది కొత్త వారికి ఈరోజు అవకాశం కూడా కల్పించారండి దీంట్లో. అంటే 25% మీకు కొత్త వారికి అవకాశం కల్పించారు, యువకులకు అవకాశం కల్పించారు. అలాగే పోరాట పందా ఎత్తుకొని భుజం మీద జెండా కాకుండా బజారుకి వచ్చేసి వాళ్ళ శ్రేణుల్ని, ప్రజల్ని చైతన్యపరిచే వాళ్ళందరికి కూడా పెద్దపీట వేశారనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతా ఉంది. నిస్సందేహంగా ఇప్పుడు ప్రకటించినటువంటి 99 నియోజకవర్గాలకు సంబంధించి అందరూ కూడా విజయం సాధిస్తారనే నమ్మకం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇట్లాంటి ప్రకటించినప్పుడు చాలా ప్రకంపనలు పుట్టాల. చాలా మంది అసమ్మతివాదులు బయటికి రావాలి. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ మంత్రి, దేవినేని ఉమామహేశ్వరరావు గారు మాజీ మంత్రి, గంటా శ్రీనివాసరావు గారు ఆయన మాజీ మంత్రి. మరి వీళ్ళందరినీ మనం చూసుకుంటా ఉంటే వాళ్ళు కూడా వచ్చేసి
ప్రభుత్వం ఏర్పడబోతుంది. మనకి అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మాకు చాలా ముఖ్యం. వారు మమ్మల్ని పార్టీ పరంగా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. సమీకరణల దృష్ట్యా కొన్ని త్యాగాలు చేయాలని ముందు గురించి చెప్పారు కాబట్టి మేము కుటుంబ సభ్యులమే, మేము బయటాళం కాదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులమే. కాబట్టి మాకు చాలా ఆనందంగానే ఉంది. అధికారం రావటం ముఖ్యం, మాకు పదవులు ముఖ్యం కాదు అని చెప్పారండి. ఇప్పుడు అవతల వాళ్ళని ఒకసారి ఇప్పుడు ప్రజలు కూడా చూసుకుంటారు కదా, ఎవరు గొడవ చేస్తున్నారు, ఎవరు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు, ఎవరు పక్కదారులు చూస్తున్నారు అనేది కూడా అర్థమైపోతా ఉంది కదా. వాళ్ళు ఇప్పుడు దాకా అంటే నిన్న ఎస్వి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన దాని ప్రకారం చూసుకుంటా ఉంటే, అదే వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన దాన్ని చూసుకుంటా ఉంటే చాలా స్పష్టంగా ఈ ప్రకటించిన వాళ్ళల్లో సీట్లు రాని వాళ్ళందరూ అసమ్మతి రాగంతో వచ్చేసి మా దగ్గరకు వస్తే సీట్లు ఇద్దామని ఎదురు చూస్తున్నట్లుందేమో నాకైతే అనిపిస్తూ ఉందండి. చాలా స్పష్టంగా దాంట్లో వాళ్ళ అభిప్రాయం అలా కనపడతా ఉంది. కానీ ఎవ్వరు కూడా ఈ ప్రకటన తర్వాత, అభ్యర్థులను ప్రకటించిన తర్వాత 1-2 చోట్ల తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని, ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా అందరికి అర్థమైంది, ప్రజలు కోరుకుంటున్నారు ఈ పొత్తు, తిరిగి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలందరూ భావిస్తున్నారు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులమైన మేము ఆనందిస్తామే తప్ప ఎందుకు వ్యతిరేకిస్తామని చెప్పని అంత విస్పష్టంగా వాళ్ళు ప్రకటించిన తర్వాత వీళ్ళు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితి. వీళ్ళకి అందుకే ఒక్కోళ్ళు బయటకు వచ్చేసి నానా రకాలుగా యాగి చేసి ఇంకొంచెం ఆజ్యం పోసి ఏదో చేయాలని ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ మైత్రి బంధం కానీ ప్రకటించిన అభ్యర్థుల విషయంలో కానీ ఇసుమంతైనాను తేడా రాదని చెప్పని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందుకనే చాలా ప్రేలాపనలు పెరుగుతున్నారు, అసందర్భ ప్రేలాపనలు అనమాట ఇవి. వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు చూసుకోకుండా పక్క పార్టీ ప్రతిష్టంగా బంధాన్ని చూసి భయపడిపోయారనే దానికి చాలా చక్కని ఉదాహరణ. ఇప్పుడు కొంతమంది మనం చూసుకుంటా ఉంటే కొంతమంది పెద్దలకు కూడా ముందు వరుసలో ప్రకటించలేదు. అది వ్యూహాత్మకంగా జరిగింది. రెండోది అక్కడ జరుగుతున్న సమీకరణం దృష్ట్యా జరిగిందనేది చాలా స్పష్టం. అందుట్లో ముఖ్యంగా గోరంట్ల బుచ్చి సోదరు గారికి సంబంధించి, రాజమండ్రి గారికి సంబంధించి ఇప్పుడు నవయువకుడుగానే ఉంటాడు ఆయన. వయసు మీరినా కూడా 70 సంవత్సరాలు పడ్డ వయసు మీదకి వచ్చినా కూడా ఇంకా మా అందరికంటే కూడా యువకుడుగానే నేనైతే భావిస్తాను. ఆయన పోరాట పందా చూసుకుంటా ఉంటే మొట్టమొదటి కూడా శాసనసభలో కావచ్చు, అలాగే ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు, మొట్టమొదటి కూడా వెరవకుండా ఎంత ధైర్యంగా మొట్టమొదటి కూడా ముక్కుసూటి మనిషి అతను. అట్లానే చాలా స్పష్టంగా ప్రభుత్వ వైఫల్యాలను మొట్టమొదటి కూడా ఎండగడుతూ మిగిలిన వాళ్ళందరూ బయటికి రాని సమయంలో కూడా ఆయన చేలోక్తులు విసురుతూ ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు కుర్రవాళ్ళ కంటే అప్డేట్లుగా ఉండి ఆయన ఏ విధంగా పోరాటం చేసింది చూస్తూనే ఉన్నారు. ఆయన దానికి కూడా నిన్న సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకొని అవతల ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ గారు వారితో కూడా మాట్లాడుకొని వారు వేరే స్థానానికి వెళ్ళేసి తిరిగి గోరంట్ల బుచ్చి సోదరు గారిది మరి అంటే రాజమండ్రి రూరల్ తిరిగి ఆయనకే కేటాయించడం. గతంలోనే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, అతి కష్టకాలంలో 23 స్థానాలు వచ్చినాయి మాకు, అందులో 4 వెళ్ళారు, తిరిగి 19 మందికి టికెట్లు ఇస్తున్నామని చెప్పి ఆయన ప్రకటించారు. దానికి సానుకూలంగా కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించారు కాబట్టి ఆ సమస్య కూడా తీరిపోయింది. ఇది ఇప్పుడు రెండో విడత ఇంకొక 4 రోజులు అంటే రేపు 28 తర్వాత నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకుని శ్రీని గారు, 28వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు కలిసి పాల్గొని తాడేపల్లి గుడి దగ్గర ప్రతిపాడు గ్రామంలో జరిగే సభ తర్వాత మనకున్న అనుమానాలన్నీ పటాపంచలైపోయి వలసలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళు పోటీ చేయమంటున్న అభ్యర్థులు ఏ విధంగా దేశ విదేశాలు వదిలిపెట్టి పారిపోతారో చూడండి మీరు. నిస్సందేహంగా కూడా వాళ్ళకి అభ్యర్థులే దొరకరు. ఇప్పటికే అభ్యర్థులు లేరు. 7 పర్యాయాలు కూడా 70 మందిని ప్రకటించలేకపోయారు వాళ్ళు. మరి మిగిలిన వాళ్ళని ప్రకటించాలంటే వాళ్ళకి తలకు మించిన భారం అవుతుంది. చాలా ఇబ్బందికరమైన పరిణామాలు ఎదుర్కోవాలి. చూడాలి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందనేది కొంత ఆలోచనతోటే మిగిలిన స్థానాలు కొన్ని ప్రకటించలేదనేది వినిపిస్తున్న సమాచారం. ఈ నెలాఖరు కూడా అది కూడా ఒక అవగాహనకు వస్తుంది కాబట్టి జరిగే అన్ని మంచి చేకునములే అన్నట్లు జరిగే పరిణామాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి శుభ సూచకాలుగానే నేను భావిస్తూ రేపు ప్రజల యొక్క మనోభావాలు, ఇక్కడ ప్రజలు గెలవబోతున్నారండి, పార్టీలు కాదు. అర్థం చేసుకోవాల్సింది అంటే ప్రజలు మాత్రమే గెలవబోతున్నారు. ప్రజలకి పెత్తందారికి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో నిస్సందేహంగా ప్రజలు మాత్రమే గెలుస్తారని అయితే నేను భావిస్తున్నాను.
ఆ, ధన్యవాదాలు. చూద్దాం మరి. అది చాలా మీరు చెప్పినట్టు విద్యార్హతలు, వయస్సు, గుణగణాలు ఇవన్నీ మేళవించి తీసుకున్నట్టుగానే అనిపిస్తుంది. ఇక ఉమ్. మిగతా 76 స్థానాలు ఉన్నాయి. అందులో ఇంకా 18 స్థానాలు 17 స్థానాలు, ఆ, 19 స్థానాలు 19 స్థానం. 19 స్థానాలు ఇంకా జనసేన ప్రకటించాల్సి ఉంది. కాకుండా మరి బీజేపీకి కూడా కొన్ని సీట్లు ఇస్తే ఆ, మరి చూడాలి మరి. ఆ, మిగతా పార్టీ అంటే మిగతా అభ్యర్థులు ఎలా తీసుకుంటారో మరి, టీడీపీ తరపున ఉన్న వాళ్ళు చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.